ఒకసారి శివుడు పార్వతిని వదిలేశాడంటే అవును, అదే జరిగింది. మరి ఆ తర్వాత పార్వతీదేవి ఏ రూపంలో పుట్టిందో మీరు నమ్మలేరు. కైలాసంలో ఒకరోజు శివుడు పార్వతికి వేద రహస్యాలు బోధిస్తుండగా ఆమె కొద్దిసేపు దృష్టి మళ్ళింది. ఆ చిన్న తప్పుకే కోపంతో శివుడన్నాడు, భూమిపై మనుషుల మధ్య పొడవు. ఆ మాట సత్యమైంది. పార్వతీదేవి ఓ మత్స్యకారుడి కుమార్తెగా పుట్టింది. సముద్రతీర గ్రామంలో అందమైన బాలికగా పెరిగింది. అది దత్తత తండ్రి, మత్స్యకారుల నాయకుడు. కొన్ని సంవత్సరాల తర్వాత సముద్రంలో ఓ విపరీతమైన తిమింగలం 1000 పడవలను మృంగినదని చెబుతారు. గ్రామమంతా భయపెట్టింది. అప్పుడు నాయకుడు ప్రకటించాడు, దానిని పట్టినవాడికి నా కుమార్తెను ఇస్తాను. ఇదే సమయంలో ఒక కొత్త మత్స్యకారుడు గ్రామంలోకి అడుగుబెట్టాడు. కళ్లలో ఒక రహస్యం, చిరునవ్వులో ఒక శక్తి. అతనే శివుడు, వేషం మార్చి వచ్చినవాడు. అతడు ఆ రాక్షస తిమింగలాన్ని పట్టాడు. అదే క్షణంలో పార్వతీదేవి తన భర్తను గుర్తించింది. ఆ ఇద్దరూ మానవలోకం విడిచి తిరిగి కైలాసానికి చేరుకున్నారు. ఓం శాంతి. అది కోపం కాదు, అది ప్రేమకు పరీక్ష. శివుడు తన భార్యను మరోసారి గెలుచుకున్నాడు మత్స్యకారుడిగా. ఇలాంటివి మరిన్ని వినాలంటే సబ్స్క్రైబ్ టు కథానికా షార్ట్స్.